అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరైతే అనేది ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. పండగ అంటేనే మనకి ముగ్గులు, తోరణాలు, గడపలు పూజించుకోవడం ఇవన్నీ పొద్దున్నే చేసేసన్నమాట. సో వరలక్ష్మి వ్రతం అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది ప్రసాదాలు. సో మా అత్తయ్య అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది, ఆల్రెడీ పొద్దున్నే లేచేసింది అనమాట. మా అత్తయ్య ఏం చేస్తుందో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం రండి. ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తుందో కూడా అడుగుదాం. పులిహోర, దద్దోజనం, వడ, శనగలు. ఎన్ని రకాలు చేస్తారు అత్తయ్య? మొత్తం 11 రకాల ప్రసాదాలా? 11 రకాల ప్రసాదాలు. సో 11 రకాల ప్రసాదాలు అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేసేసింది అనమాట. అవేంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. మనం ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా ముందు మన ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసుకుంటాం కదా. సో అందుకని మా అత్తయ్య అయితే దేవుడికి నైవేద్యం పెట్టి దేవుడికి పూజ అయితే చేస్తుందన్నమాట. మా చిన్నోడు కూడా లేచి ఫ్రెష్ అయిపోయాడు. సో దేవుడికి పూజ చేసేటప్పుడు వాడు కూడా దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా మొక్కుకున్నాడు అనమాట. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము వరలక్ష్మి అమ్మవారికి ఎలా అలంకరించామో అయితే మీరు చూడండి. యాక్చువల్గా మేము ముందు రోజే, వరలక్ష్మి వ్రతం ముందు రోజే మేము ఈ వాల్కి డెకరేషన్ అయితే చేయించాలనుకున్నాం అనమాట. సో ఈ వాల్కి డెకరేషన్ చేయడానికి మా దగ్గర టైం కూడా అంత లేదు. అందుకని డెకరేషన్ చేసే వాళ్ళని పిలిచాము ముందు రోజు. సో ముందు రోజే వచ్చి వాళ్ళు ఈ వాల్ అంతా డెకరేట్ చేసి అరిటాకులతో పువ్వులతో డెకరేషన్ అయితే చేశారనమాట. ఫైనల్లీ వాల్ డెకరేషన్ అయితే ఇదన్నమాట. సో వాల్తో పాటు మేము డోర్కి కూడా అలానే డెకరేట్ చేయించుకున్నాము. సో డోర్ డెకరేషన్ కూడా ఇలా చేశారు, బంతిపూలు కట్టారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. సో మా వరలక్ష్మి అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించానమాట. అలంకరించేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం అయితే హడావిడిలో నేను మర్చిపోయాను. సో అయినా పర్లేదు, కానీ మీకు నేను చెప్తాను ఎలా అలంకరించానో. మా అమ్మవారు చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో నేనైతే 2 బ్లౌజ్ పీసెస్ తీసుకొని లెహెంగా లాగా కింద ఒక బ్లౌజ్ పీస్ అయితే చేశాను. తర్వాత పైన ఇంకో బ్లౌజ్ పీస్తో అయితే నేను కవర్ చేశాను అనమాట. సో అమ్మవారికి నగలు అవన్నీ అయితే వేశాము. అండ్ జడ, కిరీటం ఇవన్నీ సెపరేట్గా తీసుకొని నేనైతే అమ్మవారికి పెట్టానన్నమాట. మా వరలక్ష్మి అమ్మవారు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో ఏ పూజ జరిగినా దానికి పంతులు గారు మాత్రం మా అత్తయ్య అనమాట. సో మా అత్తయ్య చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను మా చిన్నోడు వినాయకుడికి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాం అనమాట. అభిషేకం అలంకరణ అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు గణపతిని అయితే చేస్తున్నానన్నమాట. అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించుకున్నాం అన్నమాట.
పువ్వు తీసుకోవాలి. పద్మాసని పద్మ సో ఇప్పుడైతే తోరాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. నేను 3 తోరాలు అయితే కట్టాలి. తోరం అంటే 9 పువ్వులతో ముడులైతే వేయాలి. ఒక్కొక్క తోరంకి 9 పువ్వులు 9 ముడులు అయితే ఉండాలన్నమాట. 3 తోరాలు ఎవరికి అంటే ఒకటి పూజ చేసుకునే నాకు, ఒకటి అమ్మవారికి, ఇంకొకటి ఎవరైతే ఫస్ట్ ముత్తైదు ఉంటారో వాళ్ళకైతే పెట్టాలన్నమాట. తోరాలు కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు తోరాలకి పూజ అయితే చేయాలి. నెక్స్ట్ మనం చేసేది తోరాలకి పూజ అనమాట. అమ్మవారి దగ్గర పెట్టాలి. ఆగుతారా? అక్షంతలు తీసుకో. తోడమును అమ్మవారి దగ్గర ఉంచి అక్షతతో ఈ కింది విధంగా పూజించవలను. అక్షంతలు కొంచెం కొంచెం ఎత్తుకుని దగ్గర కమలాయ నమం ప్రథమ గ్రంథిం పూజయామి, రమయా నమ ద్వితీయ గ్రంథియం పూజయామి, లోకమాత్రే నమ తృతీయం గ్రంథి పూజయామి, విశ్వజనన్యమ్మ చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మీ నమ పంచమ గ్రంథిం పూజయామి, స్థిరాకృతితనయా నమ షష్టమ గ్రంథి పూజయామి, విశ్వసాక్షిణ్యే నమ సప్తమ గ్రంథిం పూజయామి, చంద్రసోదరాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః నవమం గ్రంథి పూజయామి. అష్టోత్తరాలు తోరం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక తోరం సమర్పించుకొని నేను కూడా ఒక తోరం అయితే కట్టుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కాళ్ళు మొక్కి ఆయనతో తోరం అయితే కట్టించుకోవాలి. ఇప్పుడు ఆయన అందుబాటులో లేడు, దుబాయ్లో ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు నా అంతటి నేనే ఒక తోరం అయితే చేయికి కట్టుకున్నాను. మొత్తానికి ఇంట్లో పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయిపోయినాక వచ్చిన ఫస్ట్ ముత్తైదు అనమాట. సో కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమలు ఇచ్చి ఫస్ట్ ముత్తైదుకి నేను తోరం కడతానని చెప్పాను కదా, తోరం కూడా కట్టి వాయనం అయితే ఇచ్చానమాట. ఇలా అందరికీ పసుపు కుంకుమలు వాయినాలు అయితే ఇచ్చానమాట. ఒకరి తర్వాత ఒకరు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు.
కాసేపటికి మా మమ్మీ కూడా వచ్చిందనమాట. సో మా మమ్మీ దేవుడికి మొక్కుకొని చీర అయితే పెట్టింది అమ్మవారికి. తర్వాత మా మమ్మీకి కూడా వాయనం అయితే ఇచ్చాను. ఇలా ఒక 10 మందికి వాయనం ఇచ్చిన తర్వాత నేనైతే లంచ్ చేశాను అనమాట. దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొని నేనైతే తిన్నాను. సో పొద్దున పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి దేవుడికి దీపారాధన చేసి లలితా పారాయణం అయితే చేసిందనమాట. సో మా చిన్నోడు పొద్దునంతా పూజ మీద కూర్చోమంటే కూర్చోలేదు. సాయంత్రం వచ్చి ఏంటో అమాయకుల్లాగా కూర్చున్నాడు. చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే సీ యూ, బాయ్.